మిమ్మల్ని ఒక ముచ్చట అడుగుతా చెప్పండి. ఇట్లా ఫుడ్ ప్లేస్‌లో ఏస్తే ఏం జేయాలే? ఈ ప్లేస్ గుర్తుపెట్టుకోండి. శ్రీ బాలాజీ చాట్ బండారు. సో, ఇది కొత్తదేం గాదు. పాతదే వనస్థలిపురం మెయిన్ రోడ్ మీద ఉండేది చిన్నగా. ఇప్పుడు కొంచెం దానికన్నా కొంచెం ముందు గల్లీలో మంచి పెద్దగా పెట్టారు. ఎక్కువ సీటింగ్ కెపాసిటీ, మంచి పార్కింగ్ ఉంది. సైలెంట్ కాలనీ. ప్లేస్ బావుంది. సో, నేను వాళ్ళ గుజరాతీ పావ్ బాజీ ట్రై చేశాను. ప్రైస్ వచ్చేసి రూ. 80. సో, టేస్ట్ గురించి మాట్లాడితే టేస్ట్ అయితే బావుంది. అయితే పక్కన ఆనియన్స్ ఇస్తారు కదా! ఆనియన్స్ నాకు కొంచెం స్మెల్ అనిపించింది. అంటే ఎక్కువ ఏడి తాకకుండా ఉంటే ఒక రకమైన ఆనియన్ స్మెల్ వస్తది చూడండి. అట్లా స్మెల్ అనిపించింది. సో, మంచి ఆకలితో ఉన్నాను. ఇంకా 2, 3 ఐటెమ్‌లు ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ ఆర్డర్ పోయేటప్పుడు ఇదే విషయం చెప్పాను. ఇట్లా స్మెల్ వస్తుంది చూసుకో అంటే, ఎవ్వరికి రాలేదు నీ ఒక్కడికి ఎట్లా వస్తుంది అంటే, మేబీ వాళ్ళు గమనించలేమో. బట్ నాకైతే స్మెల్ వస్తుంది. సో, సరే నెక్స్ట్ టైం చేసేటప్పుడు నెక్స్ట్ డిష్ చేసేటప్పుడు మంచి ఆనియన్స్ ఏయంటే, అవే ఆనియన్స్ ఉన్నాయి తింటే తిను లేకపోతే తిను అని చెప్పిండు. అంటే అంతే హిందీలో కాన్వర్జేషన్ అయింది. మీకు తెలుగులో చెప్తున్నాను.